వీళ్ళు ఆవేశపడిపోయి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ముందు అనుకుని ఉంటే ఇదిగో నేను అన్నాను కదా నాకు ఇవ్వాలి కదా అని అడగడానికి వీలుంటుంది. ఆయన అట్టగేం అడిగినట్లేడు. దాన్ని బట్టి ఇప్పుడు లేకపోతే కనుక వాళ్ళ అన్నయ్యకి మంత్రి గురించి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన కర్మ ఏంటి ఆయనకి చెప్పి మేబీ ఆ యాంగిల్ ఏమైనా ఉందేమో అనుకుంటున్నాను. షర్మిల గారికి ఏమైనా అవకాశం ఉంటుందా సార్ రేపు పొద్దున్న? కర్ణాటక నుంచి ఇస్తే ఇవ్వాలి, తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఇస్తే ఇవ్వాలి. కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటే ఇస్తుంది. అంటే ఐఎన్డీఏకి మొత్తం 23 ఎన్నో వస్తాయి అంటున్నారు. మళ్ళీ స్టాలిన్, మమతా బెనర్జీ వాళ్ళ వల్ల కాంగ్రెస్ కుండి చచ్చింది ఏముందని. కాంగ్రెస్ కున్నది కేరళలోనేమో అసెంబ్లీకి లేవు, ఒకటి వస్తుంది అనుకుంటా కేరళలో. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కదా, అక్కడ పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు ఉన్నాయి. వీళ్ళ సొంత రాష్ట్రాలు ఏముండి చచ్చినాయి అని మన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. తెలంగాణలో 2-3 వస్తాయి అనుకుంటా, అక్కడైనా 2-3 వస్తాయి కర్ణాటకలో. మళ్ళీ వాటిట్లో వీళ్ళు చూసుకోవాలి కదా, ఇలా సొంత శక్తి. నేను అనేది రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ రంగాల వారీగా లేదంటే ఇంకొక క్రైటీరియా ద్వారా మాత్రమే ఇస్తుందా? వీళ్ళకిలాగా ఆర్థిక పరమైన నేతలకే కేటాయింపు ఉంటుంది? అట్లా కాదు అసలు. అదేందో వాళ్ళలో భలే విచిత్రమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే రాజమౌళి వాళ్ళ నాన్న వల్ల ఏమన్నా ఒరిగిందా, అందుకే అడుగుతున్నాను, ఏమన్నా ఒరిగిందా పార్టీకి అసలు ఎందుకు తీసుకు